మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే గ్రహణం ముందు పరిణామాలు, ప్రకృతి విపత్తులు మనం చూసాం. ఇటు కొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం గురిచేశాయి. సో ఇటువంటి పరిణామాలు కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితం కాలేదు, దేశంలో కూడా ప్రకృతి విపత్తులు సంభవించాయి. విమాన ప్రమాదాలను చూసాం, పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో మనం భూకంపాలను చూసాం. ఎందుకు ఈ ప్రకృతి విపత్తులు? గ్రహణానికి ముందే ఎందుకు ఇటువంటి విపత్కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? ఇదంతా సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావమేనా, లేకపోతే గ్రహణం ప్రభావమా? ఈ పరిణామాలు ఇంకా మనకి ముందు ముందు కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా ఈ గ్రహణం ప్రభావంతో? ఇప్పుడు ప్రభావం అనేది ఓన్లీ గ్రహణ ప్రభావం ఒకటే కాదండి. మనకి మనకి సంవత్సరం మొదలైన దగ్గర నుంచి కూడా మనకి ప్రతిదీ మనకి గ్రహం యొక్క మార్పు అనేది కౌంట్ లోకి వస్తుంది. మనకి ఇప్పుడు మొన్నటి వరకు రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉన్నాయి మనకి. ఇప్పుడు కాస్త కుజుడు ఒక్కడు బయటకు వచ్చాడు. మనకి చంద్రుడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు కానీ కుజుడు కాస్త బయటకు వచ్చాడు. సో మనకి ఆ ప్రభావం కూడా, అంటే రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ పడిపోవడం కూడా మనకి యొక్క దేశకాల పరిస్థితుల మీద మనకి ప్రభావం అనేది చూపెడుతోంది. అందుకనే మనకి చూడండి, ఇలా ఉగాది వెళ్ళి వచ్చిన తర్వాత కూడా యాక్సిడెంట్స్, ఇందాక మీకు చెప్పినట్టు రైలు యాక్సిడెంట్స్, ట్రైన్స్వి, మనకి విమానాలవి, రోడ్డు ప్రమాదాలు, మనకి ఈ వరదల్లో కొట్టుకుపోయేవాళ్ళు, అంటే జల ప్రళయాలు, మనకి ఆకస్మికంగా వచ్చే వర్షాలు, ఇవన్నీ కూడా. దీంతో పాటు దీని ప్రభావం దేని మీద పడుతుంది? ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. దీని ప్రభావం అంటే ప్రతిదీ కూడా మనకి లింక్ అయి ఉంటుందండి. ఏదో ఒక్కటి ప్రభావం ఆ ఒక్కదాంతో అనే ఆగిపోదు. మనకి ప్రతి దాని మీద కూడా ఆర్థికం దాని మీద పడుతుంది. దాని తర్వాత దాని స్ట్రెస్ వచ్చి మనకి దేని మీద పడుతుంది? ఏదైనా ఇలాంటి విపత్కరలు జరిగినప్పుడు పోలీసులని, వాడి ఇంటాగ్రేషన్స్ అని, వీటి మీద అన్నిటి మీద పడుతుంది కదా. సో కాబట్టి వ్యవస్థ అనేది కొద్దిగా దాని ఎదుర్కోవాల్సి వస్తుంది, అంటే సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఇది దేశంతో పాటు దేశంలో నివసిస్తున్న ప్రజల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. అంటే చాలా మంది ఏం చెప్తారు, మనకి ఏదైనా గోచార ఫలితాలు వ్యక్తిగతంగా కాదు, దేశం మీద ఆధారపడి ఉంటాయి వాటి యొక్క ప్రభావాలు అంటారు. మరి ఆ దేశంలో ప్రజలు కూడా నివసిస్తున్నాగా, అంతే కదండి. ఈ 140 కోట్ల మంది కూడా ఈ దేశంలోనే మనం నివసిస్తున్నాం కదా. రైట్. అంటే లక్ష్మి గారు, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ప్రస్తుత పరిణామాలకి సంబంధించి ఇప్పటికే దేశం కాస్త ఇబ్బందికర వాతావరణం, ఎందుకంటే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు పక్కనున్న దేశాల భూకంపాల ప్రభావం మనకు కనిపిస్తోంది. సో ఇటువంటి ప్రభావం ఎక్కడో మనకు కూడా కాస్త కూస్త ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ గ్రహణ ప్రభావం రాబోయే రోజుల్లో కూడా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో ఉండొచ్చు? దానికి ఎటువంటి రెమెడీస్? అఫ్ కోర్స్ ప్రతిదానికి మనం జ్యోతిష శాస్త్రం రెమెడీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. దానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు కావచ్చు, లేకపోతే వాటిని తప్పించుకోవడానికి జ్యోతిష శాస్త్రం ఏం చెప్తోంది? ఇప్పుడు జ్యోతిష శాస్త్రము వచ్చే పరిణామాలని సూచికగా చెప్తుందండి. ఏదైనా కూడా ఏదైనా ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అని మాత్రం చెప్తుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతోంది అని కానీ చూసుకున్నప్పుడే వ్యాధి రూపంలో విస్తరణ అనేది కొంత ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్స్ మనకి ఇలాంటివి ఉంటాయి కదా, కాస్త ఇలాంటివి కోవిడ్ లాంటివండి. అంటే కోవిడ్ అని మనం ఏం చెప్పలేము. ఇప్పుడు మనకి ఇప్పుడు జనరల్ గా ఉండే వైరస్లు ఉంటున్నాయి కదా, ఆల్రెడీ కోవిడ్ కూడా మనకి మామూలు వైరస్ లానే అయిపోయింది. జనరల్ గా జలుబు దగ్గు రూపంలో అయిపోయింది కదా. సో కాబట్టి మనకి కొన్ని వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాస్త విపత్కరమైన పరిస్థితులు, అంటే వాతావరణానికి కానీ చూసుకున్నప్పుడు రోడ్డు ప్రమాదాలు, అలాగే మనకి కొంత ఈ జల ప్రళయాలు అనేవి కొద్దిగా తగ్గుతాయండి. ఇబ్బంది ఏమీ లేదా, ఇప్పుడున్న ఉధృతంగా ఏమి ఉండవు. కొంత ప్రళయాలు అనేవి తగ్గుతాయి. రాజకీయ పరంగా మార్పులు అనేవి ఉంటాయి. కాస్త ఇలాంటివి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నారు. రాజకీయాల మీద ఇంపాక్ట్ అంటే ఇది కారణం ఏంటి? ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? చెప్పగలరు దాని గురించి కొంచెం? అంటే ఇప్పుడు రాజకీయాలు అనేటప్పటికీ దీంట్లో కూడా మనం ఓవరాల్ గా చూసుకోవడమే చెప్తుంది కానీ వ్యక్తిగత జాతకాలని మనం చెప్పలేం. ఓవరాల్ గా మనకి చూసుకుంటే మనం దేశ రాజకీయాల పరిస్థితులు గాని చూసుకుంటే ఇప్పుడున్న దాంట్లో గ్రహణంతో సంబంధం ఉందా అంటే చిన్న దాని ప్రభావం కూడా పడుతుంది. ఎలా అంటే ఏదైతే మన భారతదేశం యొక్క ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో తను తీసుకున్న నిర్ణయాల్లో అప్పటికప్పుడు చిన్న చిన్న ఉద్యమాలు లేకపోతే చిన్న నిరసనలు ఇలాంటివి కొనసాగుతాయి. కానీ
తరువాత ఆ నిరసనలు యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది. ఆ ఉధృతి తగ్గుతుంది. ఆ ఉధృతి తగ్గిపోతుంది. అంత పెద్ద ఉధృతి ఏమీ ఉండదు. ఎందుకంటే జనాలకి దాని యొక్క వాళ్ళు పెట్టేవాడి యొక్క మంచి తెలుసుకునే, లేకపోతే ఆ ప్రభుత్వం యొక్క మార్పులు చేసుకోవడం వల్ల, మంచి మార్పులు చేసుకోవడం వల్ల ఏవైతే సమ్మెలు ఇలాంటివి ఏవైతే ఉచితంగా చేద్దామనుకుని వ్యతిరేకంగా చేద్దామని అనుకుంటారో అవన్నీ కూడా గ్రాడ్యువల్ గా తగ్గడం అనేది ఉంటుందండి. రాష్ట్ర రాజకీయాల్లో కూడా మనకి ఉన్న ప్రభుత్వాల్లో, ఇప్పుడున్న ప్రభుత్వాల్లో కూడా పెద్దగా మార్పులు అంటూ ఏమీ రావు. ఎవరికి వాళ్ళు అంటే వ్యతిరేకంగా ఉన్న పార్టీలు చేసుకోవడమే తప్ప పెద్దగా మార్పులు వచ్చి చేసి ఏమీ ఉండవు ఇక్కడ మనకి. అలాగే రాష్ట్ర ప్రజల్లో కూడా విద్య, ఉద్యోగం ఇలాంటి వాటి వల్ల కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. ఓకే, రైట్. మీరు రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు దేశ రాజకీయాల గురించి మాట్లాడారు, కానీ ప్రపంచ రాజకీయాల వరకు వెళ్ళకన్నా ముందు మీరు అన్నట్టుగా ఉగాది తర్వాత పరిణామాలు మారుతూనే ఉన్న సందర్భం అంటే జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? ఎందుకంటే ఒక పక్క మనం ఉగ్రచర్య మనం చూసాం, పక్కన ఉన్న పొరుగునున్న పాకిస్తాన్తో, దాంతోపాటు ఆ తర్వాత మారుతున్న పరిణామాలు కావచ్చు, ప్రకృతి విపత్తులు, ఇవన్నీ కూడా సమ్వాట్ ఎక్కడో గ్రహణం ఇంపాక్ట్ ఉంటుందా? ఇప్పుడు ఒకవేళ గ్రహణం ఇంపాక్ట్ ఉంటే కనుక మీరు అన్నారు ఇందాకలా గ్రహణం ఇంపాక్ట్ కొంతమందికి పాజిటివ్గా ఉంటే ఇంకొంతమందికి నెగిటివ్గా ఉండొచ్చు అని చెప్పి, ఇప్పుడు ఈ గ్రహణ ప్రభావం మన దేశానికి ఎలా కలిసి వచ్చే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే కాస్త ఇబ్బందికర వాతావరణం చవి చూసే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల మీద? ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందండి మరి ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో? ఇప్పుడు మనం ప్రపంచ రాజకీయాల వరకు వెళ్ళినా కూడానండి, భారతదేశం మీద అంత ఇతర దేశాల యొక్క ఇంపాక్ట్ అనేది అంత ఎక్కువ ఏమీ ఉండదండి. ఓకే, అది ఖచ్చితం, ఏమీ ఉండదు. అది అప్పటి వరకు ఇందాక నేను చెప్పినట్టే ఇవన్నీ తాత్కాలికంగా ఉండేవి. ఎందుకంటే మనకి మొదలైనదే మనకి ఆదివారంతో ఉగాది మొదలైంది, రవితో మొదలైంది, రవికి సంబంధమైన దానితో రోజుతో మొదలైంది మనకి. సో కాబట్టి రవి రాజు మనకి. సో ఏదో ఒక దాంతో ఈ యొక్క దేశానికి సంబంధించిన అంటే ఏ ప్రభుత్వం అయితే పాలిస్తోందో ఆ ప్రభుత్వం ఆ యొక్క దేశాన్ని రక్షించుకోగలదు, ఇబ్బంది ఏమీ లేదు మనకి. అందులో ముఖ్యంగా మనకి శత్రు దేశమైన పాకిస్తాన్ కానీ ఇలాంటివి మన ఏమీ చేయలేవు. అంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా జరిగే పరిణామాలే తప్ప శాశ్వతమైన విద్రోహ చర్యలు అంటూ జరిగేవంటూ ఈ గ్రహణ ప్రభావం వల్ల అంటూ ఏమీ ఉండవండి. ఒక మంచి పాయింట్ ఇక్కడ రైజ్ చేశారు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అందరికీ ఒక ఆందోళన నెలకొన్న పరిస్థితి, మళ్ళీ పాకిస్తాన్ ఏమైనా దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉంది, అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ గ్రహణ ప్రభావాలు కావచ్చు, లేకపోతే మీరనగా ఉగాది తర్వాత మారుతున్న పరిణామాలు కావచ్చు, మళ్ళీ అటువంటి చర్యలు కావచ్చు, అటువంటి అంశాలు ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందా? భారత్ ఢీ కొట్టగలదని చెప్పి ఒక ధైర్యం అయితే వ్యక్తం అవుతుంది, కానీ అటువంటి పరిస్థితులు మళ్ళీ ఈ గ్రహణ ప్రభావాలు కావచ్చు వీటి వల్ల ఏమైనా ఉందా అండి జ్యోతిష శాస్త్రం? ఏమీ లేదండి, నేను ఇందాక కూడా అదే చెప్తున్నా. ఈ గ్రహణ ప్రభావం వల్ల భారతదేశానికి వచ్చిన నష్టం అంటూ ఏమీ లేదు, ఖచ్చితం. ఇందులో కేవలం ఇవన్నీ వాళ్ళు ఇతర మనపై ఏవైతే శత్రు దేశాలు ఉన్నాయో తాత్కాలికంగా ఎగిరేవే తప్ప మన దేశ యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితికి, అంటే నేను కేవలం జ్యోతిష ప్రకారం రాజకీయంగా మాట్లాడలేదు, జ్యోతిష ప్రకారము మనకి ఇబ్బందులు అంటూ ఏమి ఉండదు. చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఎందుకంటే ఒక ప్రభుత్వం రూల్ చేస్తున్నప్పుడు సహజంగా దానికి వ్యతిరేకంగా కొన్ని ప్రచారాలు కానీ మాటలు కానీ లేకపోతే పరిస్థితులు కానీ కొన్ని ఉండొచ్చు, అంతేగాని ఇవి మాత్రం శాశ్వతం కాదు. భారతదేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మనకి వాయువ్యంలో ఉన్న పాకిస్తాన్ విషయంలో కావచ్చు, ఈశాన్యంలో ఉన్న చైనా విషయం కావచ్చు, కానీ ఇప్పుడు ఎందుకు ఈక్వేషన్స్ మారుతున్న పరిస్థితి? ఇంతవరకు మనకి స్నేహితులు అనుకుని అమెరికా దూరం అవుతోంది అని ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఏంటి పరిస్థితి? అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏం చెబుతోంది? ఎందుకంటే ఇంతవరకు కలిసికట్టుగా ఇక్కడ ఉన్నాం అనుకున్న కాస్త సఖ్యత దూరం అవుతోంది, ఎవరో దూరం అనుకునే వాళ్ళు దగ్గర అవుతున్న పరిస్థితి ఉంది. దీని మీద ఇటు మరి ముఖ్యంగా గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంది? ఈ చంద్రగ్రహణం ప్రభావంతో మరి ముఖ్యంగా చంద్రగ్రహణం ముందు కలిసిన పరిస్థితి మూడు దేశాలు కూడా, రష్యా కావచ్చు, మూలన రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇటు భారత్ కావచ్చు. సో ఇప్పుడు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మనకి ఏమైనా పాజిటివ్ ప్రొడక్టివిటీ కనిపిస్తుంది అనుకోవచ్చా? సార్ ఒకటి చెప్పిన, ప్రతి దానికి మనం గ్రహణానికి లింక్ పెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని ఎలా చూడాలి అంటే గ్రహణం అనేది దేశ కాల పరిస్థితుల ప్రకారం ఆ యొక్క గ్రహణ సమయానికి
దాని ప్రభావం 6 నెలలు అంటే నేను ఉంటుంది ఎందుకు మిమ్మల్ని కాబట్టి అడిగానంటే గ్రహణం కొద్ది రోజుల ముందు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవద్దు, గ్రహణం కాబట్టి అశుభం ఈ ఈక్వేషన్ అంటూ ఉంటారు కదా. బట్ అక్కడ కలిసింది గ్రహణం ముందు కాబట్టి కొంతమందిలో ఇంకా మేబీ అది జాడ్యం అనేది పెద్ద పదం వాడను, కానీ కొంతమందిలో కొంచెం స్టిగ్మాటిక్ ఉండిపోతుంది కదా, అందుకని నేను మీకు ప్రశ్న సంధించాను. అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనండి, గ్రహణం అనేది మనకి ఈసారి భాద్రపద మాసంలోనే ఏర్పడింది. అవును. భాద్రపద మాసంలో మనకి ముహూర్తాలు ఉండవు, మనకి అందరికీ తెలిసిందే. సో అయితే గ్రహణానికి కొన్ని గంటల ముందర శుభ కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు, కానీ మామూలుగా అయితే గ్రహణానికి కొన్ని రోజుల ముంద శుభకార్యాలు ఉండవు అని ఏమీ లేదు. అయితే మనకి ఇది భాద్రపద మాసంలో వచ్చింది కాబట్టి మనకి శుభకార్యాలు లేవు. ఫస్ట్ పాయింట్ మీరు అడిగిన దానికి. 2, ఇందాక మీరు చెప్పారే మిత్రత్వం ఎందుకు పోతోంది అని. మనకి మిత్రత్వానికి ఇబ్బంది ఏమీ లేదండి, మిగతా దేశాలకి మన దేశానికి. అమెరికా ఏదో ఇప్పుడు వెళ్ళిపోయింది, మనకి పాకిస్తాన్ ఏదో చేస్తుంది, రష్యా లేకపోతే చైనా ఏదో చేస్తుంది, ఇవేవో చేసాయి కదా అని చెప్పి మన దేశానికి వచ్చే ఏవైతే ప్రాఫిట్స్ ఉన్నాయో లేకపోతే మన దేశానికి వచ్చే మిత్రత్వ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే మనకి ఆ రోజు దానికి ఏర్పడేదానికి మనం ఖచ్చితంగా చూసుకున్నప్పుడు మనకి హాయిగా మిగతా గ్రహాలన్నీ కూడా, గురువు ఇవన్నీ కూడా బాగున్నాయి కాబట్టి మనకి బలానికి ఏమీ తక్కువ లేదు మన దేశానికి. ఏమండి, అది విషయం. రైట్. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, భాద్రపద మాసంలో సహజంగా మనకి గ్రహణాలు వచ్చే అవకాశాలు తక్కువ అని చెప్పి. బట్ అదే గ్రహణం తక్కువ అల్ల, గ్రహణం భాద్రపద మాసంలో ముహూర్తాలు ఉండవు, ఇదే సమయంలో గ్రహణం వచ్చింది కాబట్టి మనకి శుభ ముహూర్తాలు పెట్టుకోకూడదు అన్నారు. గ్రహణం వచ్చినా రాకపోయినా కూడా మనకి భాద్రపద మాసంలో ముహూర్తాలు ఉండవు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే కనుక గ్రహణం ఇంపాక్ట్ గణేశుడి నిమజ్జనాల మీద కూడా చూపించిన పరిస్థితి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో దాదాపుగా 11 రోజులు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అండి? దీనికి ఏమైనా ఇంటర్లింకింగ్ ఉంటుందా? దీని గురించి కూడా చర్చ జరిగిన క్రమం ఉంది. జనరల్ గా ఏంటంటేనండి, మనం ఒక వినాయక చవితికి సహజంగా మనం ప్రతిష్ట చేసే గణపతులు ఇలానే ఉంటాయి. అంటే స్థిర గణపతి, చర గణపతి అని చెప్తారు మనకి. అంటే స్థిర గణపతి అంటే మనకు ఒక ప్రతిష్ట చేసేది ఊళ్ళో మనకి స్థిరంగా ఉంది. చర గణపతి అంటే అంటే కదులుతూ ఉండాలి, మనం తీసేయచ్చు అనమాట వెంటనే. సో ఇలాంటి వాటికి చర గణపతి వాటికి మాత్రం గ్రహణం అయిన తర్వాత ఉండకూడదు. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా ఒక యాగం గాని లేకపోతే ఏదైనా ఒక పూజ గాని ఏదైనా మొదలు పెట్టినప్పుడు మధ్యలో గ్రహణం వచ్చింది అనుకోండి, మళ్ళీ అవి పెట్టిన కలశాలు గాని అక్కడ ప్రతిష్ఠించిన గాని సర్వతోభద్ర మండపాలు గాని అవి పనికి రావు అని చెప్తారు పెద్దలు చెప్పడం. కాబట్టి ఇక్కడ మనకి గణపతి మన స్థిర గణపతి కాదు కదా, ప్రతిష్ఠించింది కాదు కదా. కాబట్టి చూడండి, మనకి ప్రతిష్ఠించిన దేవాలయాల్లో ఆ సమయానికి దర్బలు వేసేసి గుడిని మూసేస్తారు, మనకి తెరవరు. మొన్నాడు సంప్రోక్షణ అవన్నీ చేసుకుని మళ్ళీ యథావిధిగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ చరగణపతులకు మాత్రం అది పనికి రాదు. కాబట్టి ఈ 9 రోజులు ఏదో చేసేసుకోండి, 11 రోజులు 13 రోజులు గ్రహణం వరకు అట్టే పెట్టుకోవద్దు అని ఇక్కడ శాస్త్రం తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, పండితులు చెప్పడం అనేది జరిగింది. ఓకే. అంటే గ్రహణానికి ముందే నిమజ్జనం చేసుకుంటే మంచిది. ఒకవేళ ఆ తర్వాత అనుకునే ప్రశ్న వస్తే మాత్రం దట్స్ నాట్ దట్ మచ్, దాన్ని ఏమంటారు, సజెస్టబుల్ అంటారు, అంతేనా? అంటే అది సమంజసం కాదు. అది మనకి ఏదైతే శాస్త్రం చెప్తోందో దానికి సమంజసంగా దాని తర్వాత ఉంచుకున్నా కూడా ప్రయోజనం లేదు. అక్కడ ఆ గ్రహణం ఏదైనా చూడండి, గ్రహణ ప్రభావం మన ఇంట్లో ఉన్నా కూడా మనకి ప్రతి దాని మీద దర్బలు వేసి ఉంచండి అంటారు, అంతే కదా. అంటే ఆ కిరణాలు దాని మీద పడడం వల్ల అది అశోచంగానో మనకి అది మారిపోతుంది, అది ఇంకా దాని పవర్ ఏమి ఉండదు.